ఈ రోడ్ దగ్గర దిగినప్పుడు మనకు వందే భారత్ ఎదురైంది. ఆల్మోస్ట్ ఆల్ ఓకే వాటర్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. చాలా కష్టం అయిపోతుంది, నిద్రపోవడానికి టైం దొరకలేదు. బండి కలిసినప్పుడు వెహికల్ ఎక్కదు. నాకు ఒక 2 times ఇట్లాంటి దోక తగిలింది. 3 pieces 50. ఇక్కడ దిగిన కూలింగ్ లేదని అంటున్నారు. ఒక్క ఫ్రూట్స్ తీసుకున్నాము. ఉన్న కిట్ క్యాట్ ఇది చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ మదురై టు కాచిగూడ వెళ్తున్నాము. ట్రైన్ వచ్చేసి 22715 మదురై టు కాచిగూడ. జర్నీ ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్క డీటెయిల్డ్ వీడియో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ప్రతి ఒక్క డీటెయిల్స్ చూడండి. ఇంకా శిల్ప రెడీగా ఉన్నది ట్రైన్ ఎక్కడానికి. సో ఫ్రెండ్స్, లెట్స్ గో ఫర్ హ్యాపీ జర్నీ. హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ 3rd AC కంపార్ట్మెంట్ అండ్ జర్నీ ఫ్రమ్ మదురై టు హైదరాబాద్ ట్రైన్లో ఎలా ఉంటుందో ఇవాళ చూద్దాం. ఫుడ్ అంతా తీసుకొచ్చుకున్నాం చూడండి. వచ్చేసి లెమన్ రైస్, వచ్చేసి కేసర్, కర్డ్ రైస్, మళ్ళా వెజ్ బిర్యానీ, దही వడ, సాంబార్ రైస్, పాపడ్, కొంచెం చట్నీస్ అవన్నీ సాంబార్ తోటి ఇచ్చారు. నాకు సో ఎక్సైటెడ్. ఈ రవ్వ కేసరి ఇక్కడ చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ చేయాలని చాలా వెయిటింగ్ చేస్తున్నాను. వచ్చేసి సాంబార్ రైస్ చూస్తుంది. టేస్ట్ ఎట్లా శిల్ప? బాగాలేదా కొంచెం? సో ఫస్ట్ సాంబార్ రైస్ టేస్ట్ చేద్దాం. ఎక్సలెంట్. వేడి వేడి సాంబార్ రైస్. యాక్చువల్గా ఫస్ట్ శిల్పకి టేస్ట్ అనేది అర్థం కాదు, ఇంతుంటే దాని టేస్ట్ అర్థమవుతుంది. ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంది. జర్నీలో ఫుడ్ అంటే గమ్మత్ అనిపిస్తుంది. ట్రైన్ జర్నీ బాగుంది చూడండి. ఇది వచ్చేసి దही వడ. సో యమ్మీ దही వడ, కానీ కొంచెం సాల్ట్ తక్కువ ఉంది. దీంట్లోకి ఏదైనా గ్రేవీ వేసి సెట్ అవుతుంది. చూడండి, కొంచెం సాంబార్ పోసిన మన దही వడలోకి ఎక్సలెంట్ ఉంది. యమ్మీ. ఏదో ఫ్రై కూడా ఇచ్చారు ఫుడ్ తోటి. ఎక్సలెంట్. ఒక కర్రీ ఇచ్చారు. ఏదో ఏం కర్రీ అంటే ఆలు. వచ్చి వెజ్ బిర్యానీ. ఫస్ట్ గిన్నెలు ఎలా అనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంది ఇది వెజ్ బిర్యానీ. నాకు ఏది బాగా అనిపించలేదు, అన్నీ బాగున్నాయి. ఆన్లైన్లో ట్రైన్లో ఆర్డర్ పెడదాం అనుకున్నాం కానీ కాస్టింగ్ ఒకటి నచ్చడం, మళ్ళీ ఫుడ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ వస్తుంది. మనకి ఇది ఆల్మోస్ట్ ఒక 400 లోపల ప్రతి ఒక్కటి వచ్చింది. వచ్చేసి 142. ఫైనల్లీ ఫుడ్ అంతా అయిపోయింది. ఇప్పుడు కొంచెం అలా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ లేచి మన వెదర్ చూద్దాం. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ లంచ్ చేసుకొని మన కంపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్తున్నాను. చూడండి వచ్చేసి వావ్
మన వందే భారత్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. వచ్చేసి డస్ట్బిన్, ఎంటర్ టు డస్ట్బిన్. ఓ సారీ, ఇది డస్ట్బిన్లో పోతలేదు. డస్ట్బిన్ వేసేసాము. ఇట్స్ హ్యాండ్ వాష్. ఇప్పుడు వాష్రూమ్స్ చూసాము. వాష్రూమ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఓకే. వాష్రూమ్స్ అయితే వందే భారత్ అంత నీట్ ఏం లేదు. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఓకే. బట్ నార్మల్ ట్రైన్స్ కంటే ఇది బెటర్. నార్మల్ ట్రైన్స్లో చాలా గలీజ్గా ఉంటుంది. పరదలు కట్టినట్టు బెటర్. అందులో వచ్చేసి ఎలక్ట్రిక్ మీటర్స్. ఆ ట్రైన్ నడిచేది ఏ ఎలక్ట్రిసిటీతో ఉంటే మళ్ళీ వచ్చేసి ఏసీ కోసం అనమాట. వాటర్ రేజింగ్ మోనోక్సైడ్ పంప్. సో వీఆర్ ట్రావెలింగ్ ఇన్ దిస్ మదురై టు కాచిగూడ. ఫైనలీ నేను చెప్పిన స్టాప్ వచ్చేసింది చూడండి. ఇదే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కొడైకెనాల్ రోడ్. ఎవరన్నా కొడైకెనాల్ రావాలనుకుంటే మన హైదరాబాద్ నుంచి ఈ ట్రైన్ తీసుకొని డైరెక్ట్ కొడైకెనాల్ వెళ్ళొచ్చు. ఇక్కడ దిగిన తర్వాత మీకు ఒక 60-65 కిలోమీటర్స్ ఏమో వస్తుంది కొడైకెనాల్ రోడ్. ఉన్న కిట్ క్యాట్ ఇది చూడరి. స్పూన్ పెట్టి మరీ తింటున్నది శిల్ప. ఇంత గ్రేట్ కదా. ఫుడ్ వేస్ట్ చేయకపోవడం అంటే ఇక్కడనే నేర్చుకోవాలి. కానీ గీ రోస్ట్లు, మళ్ళా చపాతీలు, పరోటాలు అట్లాంటివి వేస్ట్ చేస్తుంది. చాక్లెట్ వేస్ట్ చేయాలి, మిగతా అన్నీ వేస్ట్ చేస్తుంది. కొడైకెనాల్ రోడ్ తర్వాత నెక్స్ట్ వచ్చే జంక్షన్ ఇదే దిండుగల్ జంక్షన్. ఇక్కడ నుంచి మనము కరంగలి టెంపుల్కి వెళ్ళొచ్చు. చూడండి, హైదరాబాద్ నుంచి దిండుగల్ జంక్షన్ వరకు ట్రైన్స్ ఉంటాయి. ఇదే ట్రైన్లో మనము హైదరాబాద్ నుంచి దిండుగల్ రావచ్చు. దిండుగల్ నుంచి మనకు ట్రైన్, బస్సు, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా లభిస్తుంది. ఏం ఛార్జెస్ ఉంటాయో చెప్తాం. ఫైనల్గా దిండుగల్ రైల్వే స్టేషన్కి వచ్చినాము. శిల్ప చాలా బోర్ ఫీల్ అవుతుంది. శిల్పకి చికెన్ తినాలని ఆశగా ఉంది. బట్ దైవం టూర్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఆలోచిస్తుంది. దిండుగల్ రైల్వే స్టేషన్ తర్వాత తిరుచిరపల్లి రైల్వే స్టేషన్కి వచ్చాము. చూడండి, తిరుచిరపల్లి ఇది వచ్చేసి 4th స్టాప్. ఇక్కడ నుంచి టైం చూడండి 15:21 అవుతుంది. అప్పుడే భోజనం చేసాము. శిల్ప కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. చూడండి, తిరుచిరపల్లి రైల్వే స్టేషన్ పోతుంది. ఇక్కడే మేము చిన్నగా తినడానికి ఫ్రూట్స్ తీసుకున్నాము. శిల్ప కొంచెం లైట్ అట్లా స్నాక్స్ టైప్లో తింటా అంటే పబ్లిక్ చూడు హెవీ ఉంది ఇక్కడ. బాయ్ బాయ్ తిరుచిరపల్లి. చూడండి, శిల్ప ఎగ్జైట్ అయిపోతుంది తినడానికి. మనకేమేమి వచ్చినాయి అంటే గ్రేప్స్, వాటర్ మిలన్, పపాయ, పైనాపిల్. శిల్ప మాత్రం ఓన్లీ వాటర్ మిలన్ తింటుంది, కొన్ని గ్రేప్స్. మధ్యలో మూండాల్ వచ్చింది, సోయా స్టిక్స్, మంచి ఒక డ్యూక్స్ వేఫర్స్ తీసుకున్నాము. అలా స్నాక్స్ తింటున్నాం. జర్నీ ఓకే. ఇప్పుడే మనకు సమోసా మిర్చి వచ్చింది. 3 pieces 50 rupees. ఒక టమాటో కేచప్ తోటి ఒక 2 మిర్చి, మళ్ళీ ఒక
సమోసా తీసుకున్నాం, బాగుంది. వావ్, ఫైనల్లీ మిర్చి విత్ టమాటో సాస్. గరం గరం ఎక్సలెంట్. టైం వచ్చేసి 4:40. ఇంకో 30 minutesలో మనం కారూర్ చేరబోతున్నాము. తిరుచిరపల్లి నుంచి కారూర్ వెళ్తుంది ఈ రైల్. సో ఫ్రెండ్స్, జర్నీ అయితే చాలా బాగుంది, కూల్గా ఉంది లోపల. ఇప్పుడే కరూర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది రైలు. యాక్చువల్గా నాకు ఈ జర్నీలో నచ్చింది ఒక చిన్న విషయం ఏంటి అని అంటే, ఈ తమిళనాడు ఈ ఏరియాలో చాలా లో క్వాలిటీ, అంటే ISI మార్క్ లేని వాటర్ వల్ల లో క్వాలిటీ వాటర్ అమ్ముతున్నారు. వాటర్ క్వాలిటీ కూడా లేదు, తాగితే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి వాటర్ బాటిల్ కొనుక్కోకుండా కూడా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు జర్నీ ఈ తమిళనాడు సైడ్ ఈ జర్నీ చేసినప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ఇక్కడ వాటర్ లోపల కూడా అమ్ముతారు, కాబట్టి మీరు వాటర్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు. ఒకవేళ మీరు తెచ్చుకోవాలనుకుంటే, కొనుక్కోవాలంటే రైల్వే స్టేషన్ రాకముందుకే బయట కొనుక్కొని లోపలికి రండి. సో దట్ మనకు వాటర్ ప్రాబ్లమ్, స్కార్సిటీ అనేది ఉండకుండా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, మనము ఇప్పుడు తమిళనాడులోనే ఉన్నాము. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:51 అవుతుంది. ఇంకా ఆంధ్ర మనం ఎంటర్ కాలేదు. అయితే యాక్చువల్గా మీకు ఒకటి ఏంది చెప్పాలనుకున్నా అంటే, టికెట్స్ వచ్చేసి గోఐబీబోలో బుక్ చేశాను. గోఐబీబో వాళ్ళు గో కన్ఫర్మ్ అని పెడితే నేను అనుకున్న 100% బర్త్ వస్తుందేమో అనుకున్నా. కానీ ఫైనల్లీ RAC బుక్ చేసి ఇచ్చిండు. RAC అంటే జర్నీ మొత్తం కూర్చొని పోవాలి. ఎవరిదన్నా అచానక్లా క్యాన్సిలేషన్ చేసుకుంటే వాళ్ళు క్యాన్సిలేషన్ ఉన్న టికెట్స్ మనకి ఇస్తారనమాట. కానీ ఇప్పటికొక 5 hours అవుతుంది, అట్లాంటి విషయం ఏం లేదు. టీటీని అడిగితే చేద్దామని అంటుంది, కానీ ఒక్క కన్ఫర్మ్ టికెట్ కూడా ఇస్తలేడు. సో ఫ్రెండ్స్, జర్నీ చాలా కష్టం అయిపోతుంది. ఇక్కడ చూడండి శిల్ప, అక్కడ శిల్ప, ఇక్కడ నేను కూర్చున్నాను. చాలా కష్టం అయిపోతుంది, నిద్రపోవడానికి టైం దొరకలేదు. అంటే ఇప్పటికి కూర్చొని ఉండాలి ఇద్దరం ఒక 2 సీట్లలో. అక్కడ శిల్ప వాడుకోలేకపోతుంది, ఇక్కడ నేను వాడుకోలేకపోతున్నాను. భగవంతుని భారం వేస్తున్నా, సీట్ ఇవ్వాలని చెప్పేసి వెయిట్ చేద్దాం ఎప్పటి వరకు దొరుకుతుందో సీట్. చూడండి, ఫైనల్లీ ఒక రైల్వే స్టేషన్ వచ్చాము. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి ఈరోడ్ జంక్షన్. ఈరోడ్ అంటే చాలా ఫేమస్ ఫర్ కాటన్, లుంగీలు, బనియన్స్, ఇవన్నీ ఇక్కడ చాలా ఫేమస్. ఈరోడ్ స్టేషన్ కూడా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, 6:20 ఏమో అవుతుంది. ఈ రోడ్ ఇక్కడ ఆగింది కదా. అసలు యాక్చువల్గా ఇది 1 hour బ్రేక్ డౌన్ అంట, ఎందుకో తెలియదు. ఇప్పటి వరకు కొంచెం రిలాక్స్ కానీ కాఫీ తాగుతున్నాను. కాఫీ అయినా టీ అయినా 10 రూపీస్ అయింది. అన్నీ మోస్ట్లీ MRP ఉంది, అంతా కాస్టింగ్ ఎక్కువ ఏం తీసుకోవట్లేదు. ముందు నార్మల్గా 20 ఉంటే 30 ఉంటే 40 అట్లా తీసుకుంటున్నారు. ఇప్పుడు అట్లా ఏం లేదు, MRP ప్రైజే తీసుకుంటారు. అయితే ఇంకోటి ఏంటంటే, మనకు ఇప్పుడు ఇక్కడ 1 hour వెయిటింగ్ పీరియడ్ కదా. ఇప్పటివరకు మెల్ల అట్లా బయట పోయి లెగ్స్ రిలాక్స్ చేసుకొని వాకింగ్ చేసి వచ్చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రోడ్ కాడ ఆగింది. చూడండి, ఈ రోడ్ జంక్షన్. అప్పటి వరకు ఒక 1 hour వరకు డిలే అని అంటే ఇద్దరం కలిసి మెల్లగా అట్లా టైంపాస్ చేయడానికి దిగినాము. బండి కదులుతుందని శిల్ప భయము,
కానీ బండి కలిసినప్పుడు వెహికల్ ఎక్కదు. నాకు ఒక 2 times ఇట్లాంటి దోక తగిలింది. మళ్ళీ ఒకసారి అట్లాంటి జిమ్మిక్స్ నేనైతే చేయను. చూడండి మీకు వెహికల్ ఎక్కడ అయిందో చూపిస్తాను. ఈరోడ్ జంక్షన్ చూడండి, వెహికల్ చూడండి. హలో ఫ్రెండ్స్, చూడండి ఈ రోడ్ దగ్గర దిగినప్పుడు మనకు వందే భారత్ ఎదురైంది. ప్రతి ఒక్క జంక్షన్ లో మంచిగా వాటర్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ కడుక్కోవచ్చు. టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, జెంట్స్ లేడీస్ది. ఇప్పుడు మేము ఇడ్లీ, వడ, పూరి అలాంటివి ఏమన్నా టిఫిన్స్ ఉన్నాయని చెప్పి సర్చ్ చేయడానికి వెళ్తున్నాము. 3 days నుంచి అసలు భోజనం లేదు మనకు. కొంచెం ఏదైనా తినాలి అని అనిపిస్తుంది, కానీ తింటున్నా కొద్దిగా ఇంకా తినాల్సి వస్తుంది. ఎందుకంటే ఫుల్ ఆకలి మీద ఉన్నాం మేమైతే. ఫ్రెండ్స్, లోపలికి స్టఫ్ తెచ్చుకున్నాము. సమోసా, వడ, చట్నీ, కంద ఫ్రై, కోక్. సో ఒకసారి ఈ వడ టేస్ట్ చేసి చెప్తా. ఇది వచ్చేసి ఈరోడ్ రెడ్ చట్నీ వడ. టేస్ట్ ఎక్సలెంట్ ఉంది. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ రోడ్ దగ్గర దిగి ఈ రెడ్ చట్నీ తీసుకోరి. బట్ వెహికల్ ఆగితే మాత్రమే. తీసుకోమన్నా కదా అని చెప్పేసి కింది కూర్చోపోయి తీసుకోవద్దు. వెహికల్ మూవ్ అయిపోయింది అనుకో మనం ఏం చేయలేము. సో వెహికల్ ఆగితే తీసుకోవద్దు. ఫుడ్ అయితే బాగుంది. ఒక సమోసా కూడా టేస్ట్ చేద్దాం. Hello, nice. 30 rupees की 3 समोसा. ఒక సమోసా 10 rupees. బాగుంది. చూపెట్టు. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 6:50. ఇంకా మనం ఈరోడ్ జంక్షన్లోనే ఉన్నాము. మంచి కాఫీ, టీ, కొంచెం స్నాక్స్ అలా తినేసి ఫిట్గా అయిపోయినా. పబ్లిక్ ఎక్కుతారు, దిగుతున్నారు, కొంచెం అలా రిలాక్స్ అవుతున్నారు. వెదర్ చూడండి, చాలా కూల్గా ఉంది. పైన చల్లగా ఉన్నది, మేఘాలు కొంచెం కమ్ముకున్నట్టుగా ఉంది. చూడండి, ఈ ట్రైన్లో నాకు నచ్చింది ఒకటి ఏంటంటే డోర్ లోపలికి బయటకి 2 sides వస్తుంది. ఎక్కడి నుంచి పర్ఫెక్షన్గా అక్కడి నుంచే తీయాలని ఏం లేదు. 2 sidesలో ఎక్కడి నుంచి అని వేయచ్చు, లోపలికన్నా అనవచ్చు, బయటకన్నా అనవచ్చు. స్టేషన్లో ఎటువంటి ప్రాబ్లం కలగొద్దని చెప్పి ఎక్కడ చూసినా RPF జవాన్స్ తిరుగుతూనే ఉన్నారు. మంచి తరో చెకప్ జరుగుతుంది ఇక్కడ. కొంచెం డౌట్ అనిపించినా కానీ వాళ్ళు వదిలిపెట్టరు. సో ఎవరైనా కానీ కేర్ఫుల్గా ఉండాలి. సెక్యూరిటీ 100% ఉంది. మన జాగ్రత్త మనకు కూడా ఉండాలి ఎక్కడైనా సరే. ప్యాంట్రీ ఇది, లోపల ప్యాంట్రీ. అప్పుడు వేడిగా రోటీస్, వేడిగా ఫుడ్ తయారు చేస్తున్నారు. చూడండి, ప్యాంట్రీ వచ్చేసి ఇదే. మనము బయట చూస్తున్నట్టు అంత గలీజ్గా అట్లా ఏముండదు. వెరీ నీట్గా, హ్యాపీగా, హెల్తీగా తినొచ్చు ఫుడ్. ఫైనల్లీ మనం చెప్పినట్టే ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్ 7 PM స్టార్ట్ అయింది. చూడండి, కరెక్ట్ టైమింగ్కి స్టార్ట్ అయింది ట్రైన్. నేను వెళ్ళక ముందుకే లోపలికి వచ్చేసాను, ఎందుకంటే ఐ డోంట్ లైక్ టు రిస్క్ మై రన్నింగ్ ట్రైన్. హలో ఫ్రెండ్స్, ఒక స్టేషన్ దగ్గర ఆపింది ఇది. టైం వచ్చేసి 9:52. స్టేషన్ వచ్చేసి సేలం దగ్గర కండక్టర్ చేంజ్ చేస్తా అని చెప్పిండు. బట్ చేంజ్ చేస్తాడో లేదో తెలియదు.
చాలా కష్టం అయిపోతుంది ఇద్దరికి కూర్చోవడానికి. సేలంలో చేంజ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో లెట్స్ హోప్ సేలంలో ఇప్పుడు మనకు సీట్ అనేది అలాట్మెంట్ చేస్తాడని చెప్పేసి లెట్స్ ప్రే గాడ్. కూల్ వాటర్ దొరకలేదని చెప్పి ఒక కూల్ వాటర్ బాటిల్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఇది ఒక్క 2 to 3 minutes అంతే వెయిట్ చేయించేది. చూసారా వర్షం పడుతుంది. హాహాహా, ఎండాకాలంలో వర్షం అంటే ఎంత హ్యాపీగా ఉండాలి. వెరీ నైస్ బ్రో. ఓహో ఆ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 8. ఇప్పుడే డిన్నర్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడే మనం సేలం నుంచి స్టార్ట్ అయినాం. పొద్దున కేసరి తీసుకున్నా. ఎక్సలెంట్ ఉంది ఫుడ్. చాలా బాగుంది కేసర్. స్వీట్ తోటి స్టార్ట్ చేసిన ఫుడ్. పొద్దున లెమన్ రైస్ తెచ్చుకున్నా కదా, ఇప్పుడు అది తింటున్నా. ఆమె తీసుకునేటప్పుడు చెప్పింది నైట్ వరకు ఉంటుంది సార్, మీరు నైట్ కూడా తినొచ్చు అని. టేస్ట్ అయితే కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. వెజ్ బిర్యానీ ఇది కూడా మార్నింగే తెచ్చుకున్నా. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫుడ్ అంతా అయిపోయినాక ఫ్రెష్ ఫ్రూట్స్ తింటే ఎక్సలెంట్. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఫుడ్ అంతా అయిపోయింది. లెమన్ రైస్, వెజ్ బిర్యానీ, ఫ్రూట్స్, మళ్ళీ కొంచెం స్ప్రైట్ తిన్నాము. రేపు పొద్దున వరకు హాయిగా వాడుకుంటాము. ఇద్దరం ఒకటే సీట్. ఎట్లా వండుకుంటామో తెలియదు కానీ 100% వాడుకోవాలి కాబట్టి ఇద్దరం హాయిగా వాడుకుంటాము. పొద్దున్న లేచినాక మళ్ళా reopen our video. Say good night to my viewers. Good night, Shiva. Good night, friends. మనం రేపు పొద్దున కలుద్దాం. ఓకే. శిల్ప విన్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక గేమ్ స్టార్ట్ చేసినాము. ఎవరు విన్ అవుతారో చూడాలి. ఈ గేమ్ మొత్తం పెట్టలేం కాబట్టి లాస్ట్ విన్నింగ్ టైంలో మేము మీ గేమ్ చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, నా ఈ 3 ఇంట్లోకి వెళ్ళిపోయాయి. శిల్ప ఒకటే ఇంట్లోకి పోయింది, ఇంకోటి ఫైనల్ పోతుంది. మనమే విన్ ఇప్పుడు 100%. వెళ్ళిపోతున్నాం. బాయ్ శిల్ప. పడ్డది. టైం వచ్చేసి 9:45. ఇప్పుడే జోలార్పేట్ జంక్షన్ దగ్గర ఆగింది. ఇక్కడ ఫుడ్, డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి కూల్ వాటర్ బాటిల్ ఉందేమో కనుక్కుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ దిగినా కూలింగ్ లేదని అంటున్నారు. ఒక్క వాటర్ బాటిల్ కూల్ దొరికితే బాగుండని చెప్పి ఎంత ట్రై చేస్తున్నా. కూల్ వాటర్ బాటిల్ లేదు ఎక్కడ. అవుతుంది ఫ్రెండ్స్. కూల్ వాటర్ అయితే హ్యాపీగా తాగుదాం అనుకున్నా కానీ ఎవ్వరు కూల్ వాటర్ బాటిల్ ఇస్తలేదు. చూడండి, ఇది వచ్చేసి వాణియంబడి. ఇంతకుముందుకే స్టేషన్ ఆగింది. టైం వచ్చేసి 22:14.
మనము ఇంకో 14 hours టు హైదరాబాద్ దూరంలో ఉన్నాము. స్టేషన్ వచ్చి కార్పడి 11కి ఇక్కడ ఆపింది. వాటర్ తీసుకుందామని దిగినా కానీ దిగుడుతుంటే ఇది స్టార్ట్ కానీ రెడీ అయిపోయింది. సో వెల్ బ్యాక్ టు అవర్ క్యాబిన్. లిఫ్ట్ వర్క్ చేస్తలేదు భయ. సో ఇదొక ఇంత లాంగ్ జర్నీ చేసి మళ్ళా లిఫ్ట్ లేకుండా పైకి లేపుకోవాలంటే ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది. ఇప్పుడు ఇంత అయినా మన తెలంగాణ మన హైదరాబాదే. ఇక్కడ ప్రతి ఒక్క 10 to 20 మీటర్స్కి 20 ఫీట్స్కి ఒక షాప్ ఉన్నది. మనకి కూల్ వాటర్ ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే తమిళనాడులో అన్ని లోకల్ క్వాలిటీ వాటర్, రైల్వే వాటర్ లేవు. మళ్ళీ ఫుడ్ కూడా అంతా లోకల్ క్వాలిటీ. చూడండి, హోటల్స్ అయినా ఏవైనా కింది అంటే కింది, లేకపోతే రైల్వే వాటర్. ఇష్టపడి పైకి ఎక్కున్నాం ఫ్రెండ్స్. ఎన్నో అమ్మకానికి పెట్టేవని విన్నా, ఏం చేయమంటావురా? మా వాడు యూనివర్సిటీలో బీటెక్ చేస్తాను అంటున్నాడు. అసలు మనం మధ్య తరగతి జీవితాలు భారీ వాడికి గురునాథం. ఎన్నో మన ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా మనకు అంటగా పారూర్ యూనివర్సిటీ అఫోర్డబుల్ ఫీజు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ గాడ్. దేవుని ముఖాలు ఏంటంటే ప్రతి ఒక్కటి మనకి ఆటంకం రాకుండా వచ్చింది కాబట్టి. So friends, we'll meet on the next film. Have a safe journey to all. Take care. మనం దిగిన రైల్వే స్టేషన్ ఇదే. కాచిగూడ రైల్వే స్టేషన్ చూడండి. మన ఆటో వచ్చేసి సెకండ్రాబాద్ టు కాచిగూడ టు కాప్రా 300 రూపీస్ ఛార్జ్ చేస్తుంది.